పత్రికా ప్రతినిధులకు నాతో పాటు ఈ పత్రికా సమావేశంలో పాల్గొన్నటువంటి దళిత ఎమ్మెల్యే అదేవిధంగా లక్ష్మారెడ్డి గారు నా సహచర శాసనసభ్యులు మరి మొన్న జరిగినటువంటి మంత్రి గారి సమావేశానికి వెళ్తూ ఉంటే వేముల వీరేశం గారిని అవమానించడం అడ్డగించడం సహేతుకం కాదు. ఇది మాకు రాజ్యాంగం పట్ల సిద్ధించినటువంటి హక్కు. మా హక్కులను కాలరాస్తూ ఆర్టికల్ 19 ప్రకారంగా కానీ 21 ప్రకారంగా కానీ 194 ప్రకారంగా కానీ శాసనసభ్యులకు సిద్ధించినటువంటి హక్కులు ప్రోటోకాల్ను పాటించకుండా నెట్టివేయడం అనేది పోలీసు దురహంకారానికి అనుకోవాలా, లేకపోతే దళితుడైనటువంటి శాసనసభ్యుడు లెక్కలేదులే, ఎవరు ఈయన పక్షాన రాడులే, రాజ్యాంగం మాకు లెక్క అని మొన్న వీళ్ళు ప్రవర్తించిన తీరును బట్టి మాకు బాధ కలిగింది. ఆ బాధను పురస్కరించుకొని శాసనసభ స్పీకర్ గారికి ఒక వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది. ఎందుకంటే అధికారుల నిర్లక్ష్యం, శాసనసభ్యుల పట్ల ప్రవర్తించాల్సిన తీరు వారు బాగాలేదని మేము గమనించి బాధపడి దళితులుగా మరి ముఖ్యంగా మేము ఎవరన్నా సిఐనో ఎస్ఐనో పోస్టింగ్ చేస్తే కూడా తీసేసే పరిస్థితి, ఏదన్నా తీసుకుపోయి మా సామాజిక వర్గానికి చెందినటువంటి ఎవరైనా సిఐని వేస్తే వాడిని హింసించి మెమోలు ఇచ్చి వాడు పారిపోయేటట్టు చేసేది నా నియోజకవర్గంలో కూడా, నా మానకొండూరు నియోజకవర్గంలో కూడా కమిషనర్కు కాదని ముఖ్యమంత్రి సలహా తీసుకొని వేస్తే కూడా అక్కడ వేధింపులకు గురి చేస్తూ ఉన్నారు అక్కడ ఉన్నటువంటి కమిషనర్ గారు. దళితుడైనటువంటి మానకొండూరు సిఐ ఈరోజు అంటే మేము నియమించే హక్కు లేదా మాకు? లేకపోతే శాసనసభ్యులు రికమెండ్ చేసే దానికి పనికిరారా మరి ఈ యొక్క సిపిలు? వీళ్ళు గుర్తుంచుకోవాలని చెప్తా ఉన్నాం. ఈ విధంగా మా యొక్క హక్కులను చాలామంది అధికారులు ఫోన్లు ఎత్తరు, పలకరు, పని చెప్తే చేయరు. ఇవన్నీ కూడా రాజ్యాంగ ఉల్లంఘన కిందకు వస్తుంది. కాబట్టి ఈరోజు బాధపడి మనస్తాపానికి గురై మాకు జరిగిన అవమానం ఏ ఒక్క సభ్యునికి కూడా జరగకూడదని వారి మీద చర్యలు తీసుకోవాలని వాళ్ళు పిలిపించి విచారణ చేయాలని మేము ఈరోజు స్పీకర్ గారిని కోరడం జరిగింది. స్పీకర్ గారు తక్షణమే నిర్ణయం తీసుకొని వాళ్ళని పిలిపించి న్యాయం చేకూరుస్తారని మేము ఆశపడతా ఉన్నాం. థ్యాంక్ యూ. ఓకేనా? థ్యాంక్ యూ.